గల దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యమును ప్రకటించడానికి దేవుడు నాకు ఇచ్చిన సమయమును బట్టి ముందుగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆయన వాక్యమును వినాలి, ఆరాధించాలి, ఆయనతో సహవాసం చేయాలి అని ఆసక్తిగా చేరి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు, శుభములు. రండి వాక్యంలోనికి వెళదాము. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-6 వచనములు కలిపి ఉంటాయి. మొదటి భాగమును చదువుదాము, గమనించండి. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలువారయుండట చూచి మీలో ఈ సత్క్రియ నారంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. చాలు ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, ఇంతవరకు మాకు తోడై ఉండి నడిపించావు, ఇక ముందు కూడా తోడై ఉండి నడిపించండి. నీ మాటలు వినబోచున్నాము. నాకు మాకు దీవెనకరంగా ఆ మాటలను మలచండి. నూరంతలుగా మా హృదయములలో ఆ మాటలు పడి ఫలించుటకు సహాయము దయచేయండి. నీవే మహిమ పొందండి, మమ్మల్ని ఆశీర్వదించండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. ఆ రోజు అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు తన ఉత్తరము రాస్తూ, ఈ పత్రికను రాస్తూ మొదటి అధ్యాయంలోనే ఈ విధముగా వారితో మాట్లాడటం జరిగింది. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారై ఉండుట నేను చూచాను. మొదటి రోజు నుంచి ఇది వరకంతటిలో కూడా సువార్త విషయంలో మీరు నాతో పాలిభాగస్తులు, మీరు నాతో సహసేవకులు, మీరు నాతో సహదాసులు అని ఆ యొక్క సంఘము గురించి, ఆ సహవాసము గురించి మంచి సాక్ష్యమిస్తూ ఆయన ఏమంటున్నాడు? మీలో ఈ సత్క్రియ ప్రారంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. ఎస్, సువార్త విషయంలో పౌలు గారితో కలిసి వారు ప్రయాణము చేయటం, సువార్త విషయంలో పౌలు గారితో కలిసి వారు పాలిభాగస్తులై ఉండటం ఆయన చూచాడు. వారు ఎలాగ సహవాసము చేశారో, వారు ఎలాగ కలిసి దేవుని ఘనపరిచారో, వారు ఎలాగ కలిసి దేవుని మహిమపరిచారో పౌలు చూసి ఇప్పుడు ఆయన మంచి మాటను వారికి చెప్పుచూ వారిని జాగ్రత్త పరుస్తున్నాడు, వారిని పరోక్షముగా కూడా హెచ్చరిస్తున్నాడు. ఏమన్నాడు తెలుసా? మీలో ఈ సత్క్రియ, మీలో ఈ మంచి పని ప్రారంభించిన వాడు. మీ అంతట మీరు ప్రారంభించలా, మీరు నేను ప్రారంభించలా, మన సొంతంగా ప్రారంభించలా, అప్పటికప్పుడు అనుకొని ఏదో కాకతాళీయంగా పౌలు గారు భలే కలిశారండి, మేము కూడా నీతో భలే కలిసామండి అని అప్పటికప్పుడు అదేమి జరిగింది కాదు. వారంతట వారు ఏర్పరచుకుంది కూడా కాదు. అది మీలో ఈ సత్క్రియను ప్రారంభించిన వాడు, ఈ విశ్వాసమును ప్రారంభించిన వాడు, ఈ యొక్క సువార్తను నాతో కలిసి పంచుకోవటం విషయంలో దేవుడు మీకు ఏర్పాటు చేసిన ఈ యొక్క ప్రక్రియ, దానిని ఆయన ప్రారంభించాడు. ఇప్పుడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఈరోజు ఆ రోజు పౌలు గారితో కలిసి ఆ సంఘము, ఆ సభ్యులు సువార్త విషయంలో పాలిభాగస్తులయ్యారు. ఈరోజు దేవుడు మనకి ఎంత భాగ్యం ఇచ్చాడో తెలుసా? ఆయన కుమారుడైన క్రీస్తుతో పాటు కలిసి ఆయనతో సహవాసము చేయటానికి దేవుడు మనకి ఈ విశ్వాసమును, ఈ సత్క్రియను మనలో ప్రారంభించాడు. మనము ఎచ్చటి వారమో, మనము ఎక్కడి వారమో, మనము ఏ ప్రాంతాలకు చెందిన వారమో, మనము ఏ యొక్క వర్గాలకు చెందిన వారమో, ఏ మతాలకు చెందిన వారమో, ఒకప్పుడు మనం ఆయనను ఎరగం, ఒకప్పుడు ఆయన ఎవరో మనకు తెలియదు. ఈరోజు దేవుడు తన యొక్క విశ్వాసమును
ఆ మంచి ప్రక్రియను మనలో ప్రారంభించాడు. ఈరోజు మీరు నేను ఆయన యందు విశ్వాసం ఉంచటం అది దేవుని క్రియ. ఆయనను నమ్మటం దేవుని క్రియ. ఆయన నా దేవుడని విశ్వసించటం దేవుని క్రియ. ఆయన నా రక్షకుడు ఆయన గుర్తించటం దేవుని క్రియ. ఆయన నామములో బాప్తిస్మము పొంది ఆయన శరీరమును భుజించటం, ఆయన రక్తమును పానము చేయటం దేవుని క్రియ. అది ఆయన ప్రారంభించాడు. మనమేమి ప్రారంభించలా. మనకు తెలియదు ఆ ప్రారంభం గురించి, మనకు తెలియదు ఆ గొప్ప క్రియ గురించి. దేవుడే ప్రారంభించాడు. ఇప్పుడు ఆ ప్రారంభించిన ఆ క్రియను ఆయన అంటున్నాడు పౌలు గారు, యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఈరోజు మనం యేసుక్రీస్తు వారితో ఈ సహవాసము చేసే ఈ గొప్ప ప్రక్రియను కూడా, ఈ క్రియను కూడా మనం ఎప్పటి వరకు కొనసాగించాలి? యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించాలి. లేకపోతే మనల్ని ఆయన పిలిచే దినము వరకు దానిని కొనసాగించాలి. ఈరోజు విశ్వాసమును ప్రారంభించారు నిజమే, విశ్వాసమును మొదలు పెట్టారు నిజమే. అది కొనసాగించబడే విధానము ఎలాగుంది? ఆ విశ్వాసము కొనసాగింపు ఎలాగుంది? ఎన్ని ఆటంకాలు ఎదుర్కొంటాదో ఆ విశ్వాసము, ఎన్ని యొక్క అభ్యంతరాలు ఎదుర్కొంటాదో ఆ యొక్క క్రియ, అది సజావుగా సాగిపోవాలి. అది నిర్విరామంగా సాగిపోవాలి. అది ఆటంకములు లేకుండా సాగిపోవాలి. ఏ రోజు వరకు? ఆయన రాకడ వరకు, యేసుక్రీస్తు దినము వరకు ఆ యొక్క సత్క్రియ మనలో నిలిచి ఉండి ప్రారంభించబడుతూ ఉండాలి. ఈరోజు చాలా మంది ప్రారంభిస్తున్నారు. ఈరోజు దేవుని చేత చాలా వరకు ఆ యొక్క క్రియను వారి జీవితంలో ప్రారంభింపజేసుకుంటున్నారు. దానిని కొనసాగించే విషయంలో అనేక అభ్యంతరాలకు చోటిచ్చి, అనేక శోధనలకు, శ్రమలకు చోటిచ్చి దానిని అరకొరగా కొనసాగిస్తున్నారు. ఈరోజు నా విశ్వాసము ఆయనలో ఎలా కొనసాగుతుంది? ఈరోజు సత్క్రియ, మంచి క్రియ ఆ రోజు ఆయన దేవుడు మనలో ప్రారంభించాడని ఆ రోజు పౌలు గారు చెప్పాడు. మనం కూడా చెప్పగలుగుతున్నాం ఆ సాక్ష్యం. ఈరోజు దేవుడే నాకు ఆ విశ్వాసం ఇచ్చాడండి, దేవుడే ఆ రక్షణను నాకు ఇచ్చాడండి, దేవుడే ఆ నమ్మిక నాకు ఇచ్చాడండి అని చెప్పే ధన్యత మనకుంది కదా. దానిని ఆ రోజు వరకు కొనసాగించుటకు జాగ్రత్త పడదాం. ఇంతకు ముందే విన్నాం కదా వాక్యం. ఈ లోకములో మన విశ్వాస యాత్రలో పరలోకములోనికి చేరాలంటే అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మన క్రియ ఆయనతో కలిసి నడవటం, ఆయనతో కలిసి జీవించటం, ఆయనతో కలిసి సహవాసం చేయటం అన్నది దేవుని క్రియ. ఆ క్రియ మంచిగా జరుగుతుందా? ఆ క్రియ అభ్యంతరం లేకుండా జరుగుతుందా? ఆ క్రియ ఆటంకాలు లేకుండా జరుగుతుందా? ఆ సహవాసం ఆయనతో సాగుతూ ఉందా? ప్రియమైన దేవుని ప్రజలారా, యోహాను సువార్తలో యేసుక్రీస్తు వారు ఒక మాట అంటారు, చూద్దాం రండి. 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 28వ వచనం చదవండి. వారు మేము దేవుని క్రియను జరిగించుటకు ఏమి చేయవలెనని ఆయనను అడగగా, ఆ రోజు శిష్యులు ఈ యొక్క మాట రాయబడే సమయానికి యేసుక్రీస్తు వారితో చాలా మంది ఉన్నారు, 12 మంది కాదు. ఈ అధ్యాయంలోనే చివరికి వచ్చేసరికి వారిలో చాలా మంది అలిగి వెళ్ళిపోయారు. వారిలో చాలా మంది ముఖము మార్చుకొని వెళ్ళిపోయారు. వారిలో చాలా మంది మేము ఏదో అనుకొని వచ్చాం కదా, ఈయనంటే ఇలా మాట్లాడుతున్నారని చెప్పేసి అలిగి వెళ్ళిపోయారు. ఈ ప్రారంభంలో ఈ వచనము చదివే సమయానికి చాలా మందే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు వారు దేవుణ్ణి, అయ్యా మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయాలి? ఆ క్రియలు ఎలాగుంటాయి? ఆ క్రియల గురించి మాకు చెప్పవా అని అడిగితే యేసుక్రీస్తు వారు ఏమి జవాబిచ్చారో చూడండి. 29వ వచనం. యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పెను. మీరు ఇంకా ప్రత్యేకంగా క్రియలు చేయక్కర్లా, మీరు ప్రత్యేకంగా ఇంకా చేయాలని ఏదో అనుకోనక్కర్లా. మేము ఏం దేవుని క్రియలు చేయాలయ్యా? ఏ క్రియలు చేయాలి? ఇంకా మాలో ఏమి కుదువా అని వాళ్ళు అడుగుతున్నారు దేవుణ్ణి, యేసయ్యను. ఆయన అన్నాడు కదా, ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచటమే.
ఆయన పంపిన వాణిని మీరు వెంబడించటమే, ఆయన పంపిన వాణిని హత్తుకొని బ్రతకటమే దేవుని క్రియ. అంతకుమించి వేరేదేమీ లేదు. ఈరోజు దేవుని క్రియలంటే ఏదో అనుకుంటున్నారు. ఈరోజు దేవుని క్రియలంటే ఏవో అనుకుంటున్నారు. అద్భుతాలని, సూచిక క్రియలని, ఆశ్చర్య కార్యాలని, గొప్ప కార్యాలని, వింతలని అనుకుంటున్నారు. అసలు వాటన్నిటికీ మించిన గొప్ప పని ఏంటో తెలుసా? గొప్ప క్రియ ఏంటో తెలుసా? ఈరోజు మనము ఆయన యందు విశ్వాసం ఉంచటమే. ఆయన నా రక్షకుడు, ఆయన నా దేవుడు, నా కొరకు క్రయధనము చెల్లించిన వాడు, నా పాపముల కొరకు తన రక్తము చిందించిన వాడు, తన ప్రాణమును నా కోసం పెట్టినవాడు, ఇక మీదట ఆయన నాకు దేవుడని మనము విశ్వసించాము కదా, అదే దేవుని క్రియ. అంతకు మించి గొప్ప కార్యం ఏమి లేదండి ఈ లోకంలో. దానికంటే ఇంకా విశేషమైన కార్యం ఏమి లేదు. ఆయనను నమ్మాము, ఆయన యొద్దకు వచ్చాము. ఎందుకొరకు వచ్చాము? ఆయన నా దేవుడు. ఎందుకొరకు వచ్చాము? ఆయన నా రక్షకుడు. ఎందుకొరకు వచ్చాము? నా పాపములకు ప్రాయశ్చిత్తము చేసిన వాడు ఆయనే. అంతకు మించిన క్రియ, అంతకు మించిన అద్భుతం ఈ లోపల మరొకటి లేదు. నిజమే కదా, ఒకప్పుడు మనము వేటినో అనుసరించాం, ఎవరెవరినో అనుసరించాం, వేటికో నమస్కరించాం, వేటినో పూజించాం. ఈరోజు ఆయన యొద్దకు వచ్చి ఆయన యందు విశ్వాసం ఉంచాం, ఆయన యందు నమ్మిక ఉంచాం. అది గొప్ప క్రియని యేసుక్రీస్తు వారే చెప్పాడు. మేము దేవుని క్రియలు జరిగించాలంటే ఏం చేయాలని అడుగుతున్నారు వాళ్ళు. అయ్యా, మీరు ప్రత్యేకముగా ఏమి చేయక్కర్లేదు, ఆయన యందు నమ్మిక ఉంచండి, ఆయన యందు విశ్వాసం ఉంచండి, అదే దేవుని క్రియ అని యేసుక్రీస్తు వారు చెప్పాడు. ఈరోజు మనలో ఈ విశ్వాసమును కలుగు చేసిన వాడు, మనలో ఈరోజు ఈ యొక్క క్రియను కలుగు చేసిన వాడు దానిని ఎక్కడి వరకు కొనసాగించేటట్టు కాపాడుకోవాలి. మనను ఆయన రాకడ వరకు కొనసాగించేటట్టు కాపాడుకోవాలి. ఈరోజు చాలా మంది మొదలు పెట్టారు, ఈరోజు చాలా మంది ప్రారంభించారు, ఈరోజు చాలా మంది ఉత్సాహముగా అడుగులు వేశారు. కానీ వారి యొక్క గమనము, వారి ప్రయాణము అస్తవ్యస్తముగా ఉంది. వారి యొక్క ప్రయాణములో చాలా గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. ఒకప్పుడు ఒకలాగా, మరొకప్పుడు ఇంకోలాగా. ఒకప్పుడు ఆయనకు అనుకూలముగా, మరొకప్పుడు వ్యతిరేకంగా. ఒకప్పుడు ఆయనకి ఇష్టముగా, ఒకప్పుడు ఆయనకు వ్యతిరేకంగా, అయిష్టముగా. ఈరోజు ఆ క్రియలు కలిగి ఉంటున్నారు. వద్దండి. ఈరోజు ఆయన యందు విశ్వాసం ఉంచావే, అది నీ దేవుని క్రియ, దేవుడి నీ విషయంలో చేసిన క్రియ. దానిని స్థిరముగా కాపాడుకోండి, దానిని కడమట్టుకు కాపాడుకోండి. కొనసాగించుటకు ఆయన సమర్థుడు. దానిని ప్రారంభించిన వాడు ఆయనే కాబట్టి కొనసాగించుటకు కూడా ఆయన సమర్థుడు. అటు దేవునిని మనము కలిగి ఉన్నాం, అటు దేవునిని మనం ఆరాధిస్తున్నాం. అంతకు మించిన గొప్ప పని లోపల మరొకటి లేదు. దానిని గుర్తిద్దాం. ఇంకా దేవుడు నా జీవితంలో ఏదో చేయలేదు, ఇంకా దేవుడు నాకేదో ఇవ్వలేదు, ఇంకా దేవుడు నన్ను గుర్తించలేదు, ఇంకా దేవుడు నన్ను ఏదో పట్టించుకోవట్లేదు అనే ఆలోచనలు మీకు వద్దు దయచేసి. ఈరోజు ఆయన నమ్మారు, ఈరోజు ఆయన ఎద్దకు వచ్చారు, ఈరోజు ఆయన చేత క్షమించబడ్డారు, ఈరోజు ఆయన పిల్లలుగా పిలువబడుతున్నారు. ప్రతిరోజు ప్రతి వారము ఆయన శరీరము భుజించి ఆయన రక్తము పానము చేసి ఆయనతో సహవాసం చేస్తున్నారు. ఇది దేవుని క్రియ, ఇది దేవుడు ప్రారంభించిన క్రియ. దీనిని కనమట్టుకు కొనసాగించడానికి జాగ్రత్తలు తీసుకుందాం. రోమా పత్రికలోని మాటను ఒకసారి చూద్దాం రండి. అపోస్తులైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. జాగ్రత్తగా చూడండి ఆ వచనం. సత్క్రియను ఓపికగా చేయుచు, మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సత్క్రియను ఓపికగా చేయించు. దేవుడు మనకిచ్చిన సత్క్రియ, దేవుడు మనలో ప్రారంభించిన సత్క్రియ ఎలా చేయాలి అది గమనించాలి. మీరు క్రైస్తవులు ఎవరైనా, విశ్వాసులు ఎవరైనా వారు గుర్తించవలసింది, వారు గమనించవలసింది, వారు జాగ్రత్త తీసుకోవలసింది అదే. ఇక్కడ అన్నాడు మాట, సత్క్రియను ఓపికగా చేయొచ్చు. మీ యొక్క విశ్వాసమును ఓపికగా చేయొచ్చు, మీ నమ్మికను ఓపికగా చేయొచ్చు. ఈరోజు ఓపిక ఉందా?
ఈరోజు మన భక్తి జీవితంలో, మన విశ్వాస జీవితంలో ఓపిక ఉందా? సహించగలుగుతున్నామా? భరించగలుగుతున్నామా? వహించగలుగుతున్నామా? ఓపిక ఉండటలేదు ఈరోజు చాలా మందికి. ఓపికతో చేయమంటున్నాడు అక్కడ. ఇది సత్క్రియ అండి. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచటము గొప్ప సత్క్రియ ఈ లోకంలో దేనికంటే కూడా. దానిని మనము ఓపికగా కొనసాగించాలి, చాలా బాధ్యతతో కొనసాగించాలి, దాని విషయమై చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకు చేయాలి ఆ ఓపికతో ఆ సత్క్రియను అంటే, ఇప్పుడు మనము వేటిని వెతుకుతామో తెలుసా? ఆయన మహిమను వెతుకుచున్నాం, ఆయన ఘనతను వెతుకుచున్నాం, ఆయన అక్షయతను వెతుకుచున్నాం. ఒకరోజు మనకు ఆయన పరలోకములో నిత్య జీవమును ఇవ్వబోతున్నాడు. ఈ సత్క్రియకు ప్రతిఫలం ఏంటో తెలుసా? ఈ క్రియను ఓపికతో జరిగించటం వల్ల నీకు దొరికే ప్రతిఫలం ఏంటో తెలుసా? నిత్య జీవము, యుగ యుగములు ఆయనతో కలిసి ఉండే స్థితి, దేవదూతలతో పాటు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని మానక స్తుతించే పరిస్థితి. అక్కడ ఆకలి ఉండదే, అక్కడ రాత్రి ఉండదే, అక్కడ కన్నీరు ఉండదే, అక్కడ దుఃఖం ఉండదే, అక్కడ ఏముండదు. నిత్య జీవము ఎవరికి కలుగుతాది? ఎవరికి దక్కుతాది? ఎవరికి దొరుకుతాదంటే ఈ సత్క్రియను ఓపికగా చేసేవాడికి, ఈ సత్క్రియను ఓపికగా కలిగి ఉండి ఆయన రాకడ వరకు, లేకుంటే మళ్ళను ఆయన పిలిచే వరకు. ఆ మెలకువ ఉందా ఈరోజు? ఆ జ్ఞానం ఉందా ఈరోజు? ఆ గ్రహింపు ఉందా ఈరోజు? వాక్యం యొక్క వెలుగులో పరిశోధన చేసుకుందాం. ఈ 40 రోజులు చాలా మంది చాలా బాగుంటారు. ఈ 40 రోజులు చాలా ఈ సత్క్రియను ప్రారంభించినట్టే ప్రారంభిస్తారు. మరి మిగతా రోజుల సంగతి ఏంటి? 365 రోజులలో 325 రోజుల సంగతి ఏంటి? ఈ రోజైనా భక్తి, ఈ రోజైనా ఆయనతో సహవాసం, ఈ రోజైనా ఆ సత్క్రియను కొనసాగించటం. అది ఆయన రాకడ వరకు ప్రతిరోజు సాగించాలి. ఆయన వచ్చే వరకు, మనలను పిలిచే వరకు ఈ సత్క్రియను ఓపికతో చేయాలి. ఎందుకు చేయాలి? నిత్య జీవము కొరకు. దాని కొరకే కదా ఈ భక్తి, దాని కొరకే కదా ఈ యొక్క మందిరము, దాని కొరకే కదా ఈ వాక్యములు. ప్రతి వారం ఎందుకు వస్తున్నాం? ఆ సత్క్రియ ఓపికతో జరిగించబడుతుందో లేదో వాక్యం యొక్క వెలుగులో పరిశోధించుకోవటానికి. దేవుడు ప్రతి వారం మాట్లాడతాడు కదా, ఆ మాట్లాడే ఆ ప్రక్రియలో ఆ సత్క్రియ కొనసాగుతుందా లేదా, అది సజావుగా సాగుతుందా లేదా, ఏమైనా పరిస్థితులు ఆపేస్తున్నాయా, ఏమైనా పరిస్థితులు అడ్డుకుంటున్నాయా, ఎక్కడైనా చతికిలబడుతున్నామా, ఎక్కడైనా ఆపివేస్తున్నామా? ఎన్నెన్నో కారణాలు ఈరోజు మనుషుల యొక్క ఈ సత్క్రియను, దేవుని అందించి విశ్వాసం ఉంచిన ఆ క్రియను ఆపివేయటానికి కారణమవుతున్నాయి. ఈరోజు ఆయన వాక్యం యొక్క వెలుగులో నీ క్రియ, దేవుడు నీలో ప్రారంభించిన ఈ సత్క్రియ ఎలా సాగుతుందో, ఏ పరిస్థితులు నిన్ను ఆపుతున్నాయో, ఏ పరిస్థితులు నీకు అడ్డొస్తున్నాయో జాగ్రత్తగా పరిశీలన చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. అందరూ చూడండి, 12:1. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉంది కాబట్టి మనము కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడినైనా యేసు వైపు చూచుచు. చాలమ్మా. విశ్వాసమునకు కర్త, ఈరోజు నీలో విశ్వాసమును ప్రారంభించుటకు కర్త ఆయనే. ఈరోజు ఆయన నమ్మిక ఉంచుటకు కర్త ఆయనే. విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించువాడు, దానిని దిగ్విజయముగా కొనసాగించువాడు, దానిని ప్రతి శోధనలోనూ అధిగమించి కొనసాగింపజేసేవాడు. చూస్తూ ఆయన వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదా.
ఈరోజు ఆయన వైపు చూడలేదు మనుషులు. ఈరోజు ఆయన వైపు చూడలేదు మనుషులు. మనుషుల వైపు చూస్తున్నారు. మా పాస్టర్ గారే లేరండి సరిగా, మా సంఘ పెద్దలే లేరండి సరిగా, ఎంతో కాలం కిందట రక్షింపబడ్డామనుకున్న వాళ్ళే లేరండి సరిగా. మనుషులను చూడవద్దు. నీలో విశ్వాసమును కలుగు చేసిన వాడు, నీలో ఈ సత్క్రియను కలుగు చేసిన వాళ్ళు కాదుగా. నీలో ఈ క్రియను వాళ్ళు ప్రారంభించలేదుగా. ప్రారంభించిన వాడు ఆయన, నీలో ప్రారంభించిన వాడు ఆయన. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన వైపే చూడాలి. మన చూపు, మన మనస్సు, మన దృష్టి, మన హృదయము అన్నీ కూడా ఆయన మీదే ఉండాలి. నేను అదే అనుకున్నా. నా రోషం అదే నాకు నేర్పించింది. నీ చుట్టూ చాలా మంది లేరు విజయ్ కుమార్, నీకొద్దు. ఈరోజు నీ చుట్టూ చాలా మంది లేరు విజయ్ కుమార్, నీకొద్దు. నువ్వు ఉండు, నువ్వు అలాగా ఉండు. నీవు ఉండి జీవించు, నీవు ఉండి చూపించు. నువ్వు నా కోసం బ్రతుకో. నాకు పౌరుషం వచ్చింది. ప్రభువా, కొద్ది మందికైనా నేను అలా ఉండి చూపిస్తాను. కొద్ది మందికైనా ఆ విశ్వాసమును, ఆ క్రియను కలిగిన వాడిగా, ఆ క్రియను నా జీవితంలో కొనసాగించుకున్నట్లుగా నేను చూపించే భాగ్యము నాకు దయచేయి. నా పట్టుదల అదే, నా రోషం అదే, నా విశ్వాసం అదే. విశ్వాసములకు కర్త ఆయన, కొనసాగింపజేసేవాడు కూడా ఆయనే, ముగింపజేసేది కూడా ఆయనే కదా. కాబట్టి ఆయననే మనం చూడాలి. ఈరోజు మన విషయంలో జరుగుతున్న పెద్ద తప్పితం ఏమిటో తెలుసా? వారిని చూస్తున్నాం, వీరిని చూస్తున్నాం, ఎవరినో చూస్తున్నాం, మనము పడిపోతున్నాం. వారు పడిపోయారని నువ్వు పడిపోతావా? వారు తొలగిపోయారని నీవు తొలగిపోతావా? వారు కుప్పకూలిపోయారు, వాళ్ళు చతికిలబడ్డారని నువ్వు చతికిల పడతావా? వద్దు వద్దు, నిలబడు. ఆ సత్క్రియను ఓపికగా కొనసాగించు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కొనసాగించు. నీ ఎదుట బాట పూల బాట అయితే సాగటం పెద్ద కష్టమేమి కాదు. నీ ఎదుట ఉన్నది ముళ్ళ బాట, నీ ఎదుట ఉన్నది క్రీస్తు బాట. ప్రతి అడుగులో ముళ్ళున్నాయి, ప్రతి అడుగులో రాళ్ళున్నాయి, ప్రతి ఒక్క మార్గంలో ఆటంకాలు ఉన్నాయి. అయినా ఆయనను తోడుగా కలిగి ఉండు. అయినా ఆయనను తోడుగా కలిగి ఉండు. అయినా నీ దృష్టిని, నీ చూపుని, నీ కళ్ళను ఆయన మీద ఉంచు. మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి. ఇందాక పౌలు గారు అన్నాడు కదా, అక్కడ మీ సత్క్రియను ఓపికతో చేయమన్నాడు. అక్కడ మీ భక్తిని, మీ విశ్వాసమును ఓపికతో చేయండి. ఎంతకాలము జీవించడానికి దేవుడు అవకాశం ఇస్తాడో, ఎన్ని సంవత్సరాలు బ్రతకడానికి దేవుడు అవకాశం ఇస్తాడో అన్ని సంవత్సరాలు ఓపికగా చేయండి. అడగండి రోజు, ప్రభువా, ఈరోజు నాలో విశ్వాసమును కలుగు చేసిన వాడు నీవే, ఈరోజు నాలో ఈ క్రియను కలుగు చేసిన వాడు నీవే. దానిని కొనసాగించవా? దానిని కొనసాగించే విషయంలో దానిని నేను కూడా కొనసాగించుటకు నాకు సహాయం చేయవా అని అడుగుదామా? ప్రియమైన దేవుని ప్రజలారా, ఓపిక లేదు ఈరోజు, శ్రద్ధ లేదు ఈరోజు, సహనము లేదు ఈరోజు. కనిపెట్టడము ప్రజలు మర్చిపోతున్నారు. ఎక్కడ పడిపోతున్నారో తెలియట్లేదు వాళ్ళకి, ఎక్కడ ఆగిపోతున్నారో తెలియదు వాళ్ళకి. అసలు వాళ్ళ ప్రయాణము, వాళ్ళ పరుగు, వారి క్రియ ఎక్కడ ఆగిపోయిందో కూడా తెలుసుకోలేని దుస్థితిలో ఉన్నారు ఈరోజు చాలా మంది. మేము మందిరానికి వస్తున్నాముగా, మేము వాక్యాలు చదువుతున్నాముగా, మేము పాటలు పాడుచున్నాముగా, మేము కానుకలు ఇస్తూనే ఉన్నాముగా. జరుగుతున్నాయి, జరగట్లేదని కాదు. కానీ ఒక అద్వితీయమైన నడక, ఒక అద్వితీయమైన ప్రయాణం, ఒక అద్వితీయమైన ఆయన క్రియ ఎక్కడో ఆగిపోయింది. జాగ్రత్త పడదాం. ప్రతిరోజు వాక్యము, ప్రతి వారం వాక్యం ఎందుకుంటున్నాం? ఈ వాక్యాల ద్వారా దేవుడు మనను పురికొల్పుతాడు. ఈ వాక్యాల ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు. నీ ప్రయాణం ఎలాగుంది, నీ నడక ఎలాగుంది, నీ క్రియలు ఎలాగుంటున్నాయి. ప్రియమైన దేవుని ప్రజలారా, కొనసాగించడానికి దేవుని యొక్క సహాయమును అడుగుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం కూడా చూడండి. ఫిలిప్పీ 2:12.
జాగ్రత్తగా చూడండి అందరూ. కాగా ఓ నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించండి. అది ఓ ప్రియమైన ఫిలిప్పి సంగమా, మీరు ఎల్లప్పుడూ విధేయులు నిజమే, మీరెల్లప్పుడూ దేవునికి ఇష్టలు నిజమే, మీరెల్లప్పుడూ దేవునికి అనుకూలమైన వారు నిజమే. కానీ నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే అట్లాగుంటారేమో, నా ముందే అలాగ నటిస్తారేమో, నా ముందే భక్తిగా ఉన్నట్లుగా మీరు ఏర్పాటు చేసుకుంటారేమో. నేను మీతో లేని ఈ కాలములో కూడా నేనున్నా నేను లేకపోయినా, నాతో మీరున్నా నాతో మీరు లేకపోయినా, ఎంత హెచ్చరిక ఆయన ఇచ్చాడో తెలుసా? భయముతో. ఈరోజు ఒక మాట చెప్తాను, గమనించండి. దేవుని సంఘాలలో, క్రైస్తవ జీవితాలలో అన్నీ ఉన్నాయి, సమస్తము ఉంది, దేవుని భయము లేదు. ఆ భయమే పొరవడుతుంది, ఆ భయమే లేకుండా పోతుంది. ఆ భయము ప్రాథమికంగా ఉండాలి, ఆ భయము ఖచ్చితంగా ఉండాలి మన విశ్వాస జీవితానికి. కాబట్టి ఇప్పుడు పౌలు వారిని ప్రారంభించిన మొదటి మాట ఏంటో తెలుసా? మీరు ఈ రక్షణను ఎలా కొనసాగించాలి? భయముతోనూ వణకు వణకు వణకు. ఏది ఈరోజు భక్తిలో కనిపిస్తుందా? ఈరోజు క్రైస్తవ జీవితంలో కనిపిస్తున్నాయా రెండు లక్షణాలు? లేవు. భూతద్దం పెట్టి వెతికినా లేవు, భూతద్దం పెట్టి వెతికినా కనిపించడం లేదు. భయముతో వణుకుతో మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. మీ రక్షణను కొనసాగించుకోండి. మీ సొంత రక్షణ, మీ విశ్వాసము నీదే, మీ రక్షణ నీదే. మా తాతగారు చాలా పెద్ద పాస్టర్ గారండి, కాబట్టి మేము అలాగ ఉండకపోయినా పర్వాలేదులే, మా తాతగారిని బట్టి మా దేవుడు మమ్మల్ని కాపాడుతాడేమో. మా తండ్రి గారు పెద్ద బిషప్ అండి, ఆయన చాలా పెద్ద దైవ సేవకుడు, కాబట్టి మేము అలా ఉండినా ఉండకపోయినా పర్లేదు, ఆయన దేవుడు మమ్మల్ని కాపాడుతాడులే అంటాడు. ఒక చోట ద్రాక్ష పళ్ళు ఎవడు తింటాడో వాడి పళ్ళే పులుస్తాయి, వాడి పళ్ళే పులుస్తాయి. రక్షణ ఎవరు పొందుతాడో వారే రక్షింపబడతాడు. ఇంత మా పూర్వీకుల స్థితి ఇదండి, మా యొక్క పరిస్థితి ఇదండి, మా నానింత, మా తాతింత, మా వాళ్ళింత. ఎందుకు పనికిరా? ఎవరి రక్షణ వారిదే, ఎవరి విశ్వాసము వారిదే, ఎవరి క్రియ కూడా వారిదే. కాబట్టి ఏం చేయమంటున్నాడు ఆయన? కొనసాగించుకోండి. నేనున్నా నేను లేకపోయినా, నా ఎదుట మాత్రమే కాకుండా నేను లేనప్పుడు కూడా ఈరోజు మీరు నేర్చుకున్న విశ్వాసం, ఈరోజు మీరు దేవుని యొక్క సంపాదించుకున్న రక్షణను మీ జీవితంలో కొనసాగించుకున్నాడు. ఆ కొనసాగింపును ఎలాగ చేయమన్నాడో తెలుసా? భయముతో వణకతో చేయమన్నాడు. సో దేవునికి రెండు కనపడాలి మనలో. ఈయన ఇంత వాక్యము చెప్తున్నాడు కదా, ఈయనలో ఎంత భయం ఉందని ఈ రోజు నాలో చూస్తే ఆ భయము నాలో కనపడాలి ఆయనకి. ఇంత వాక్యము ప్రకటిస్తున్నాడు కదా, ఈయనలో ఎంత వణుకుందని దేవుడు చూస్తే ఆ వణుకును నాలో ఆయన చూడాలి. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఆయన అంటే నాకు చచ్చేంత భయం. ఆయన కొరకు నేనేమైనా చేస్తా, ఆయన కొరకు నేను ఎలాగ విడిచిపెట్టమన్నా విడిచిపెడతా, ఆయన కొరకు ఎలా బ్రతకమన్నా బ్రతుకుతా. దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ఐశ్వర్యము, ఆస్తి, సంపద అదే. నేను కూడబెట్టుకుంటున్నాను, నేను సంపాదించుకుంటున్నాను, నేను దాచిపెట్టుకుంటున్నది. ఓ సంగమా, ఈరోజు దేవుడు మీలో ఏర్పరిచిన క్రియ, విశ్వాసము, ఆ సత్క్రియ ఆయన కలుగు చేశాడు. అది ఎలా కొనసాగుతుందో చూడండి, అది ఎలాగ ముగించబడుతుందో కూడా ఆ ముగింపుకు సిద్ధపడండి. ఒకళ్ళు ఇప్పుడు ఆయన వస్తే ఎత్తబడే సంఘంలో ఉండగలనా? ఒకళ్ళు ఇప్పుడే ఆయన నువ్వు నన్ను రమ్మంటే ఆయన దగ్గరకు నేను చేరగలనా? అది విశ్వాసం. సో నా విశ్వాసంలో కొనసాగించుకున్నాం, మన విశ్వాసంలో కొనసాగించుకున్నాం. ఒక సందర్భాన్ని చెప్పి నేను ముగిస్తాను రండి.
నేను ప్రేరేపించబడుతున్నాను ఆ మాట చెప్పడానికి. లూకా సువార్త 14వ అధ్యాయము 28వ వచనం. లూకా 14:28. బహుశా మనము అరుదుగా చూస్తాము అలాంటి వాక్యాలను. జాగ్రత్తగా చూడండి. యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు ఒక మాట, చదవమా. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూసుకునడా. మీలో ఒకడు గోపురము కట్టించాలనుకున్నాడు, మీలో ఒకడు నిర్మాణములు చేపట్టాలనుకున్నాడు. ఇప్పుడు అలా ఆలోచన వచ్చినప్పుడు అది ఎలా ప్రారంభించాలి, అది ఎలా కొనసాగించాలి, ముగించేలోపు ఎంత దానికి ఖర్చు అవుతుంది అని కూర్చుండి తగులుబడి ఎంత అవుతుంది, ఎంత తగ్గుతుంది, ఎంత మిగులుతుంది అని లెక్క చూసుకునడా. చూసుకొని ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుషుడు కట్ట మొదలుపెట్టెను గాని కొనసాగింపలేకపోయినని అతనిని చూచి ఎగతాళి చేయుదురు. అంతే. వెర్రివాడు, పిచ్చివాడు, జ్ఞానము లేనివాడు ప్రారంభించాడు, అది కొనసాగించలేకపోయాడు. ప్రారంభించాడు, దానిని పూర్తి చేయలేకపోయాడు. ఇప్పుడు దాన్ని చూసిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు తెలుసా? అతనిని ఎగతాళి చేస్తున్నారు. అబ్బో మనగాడండి, కట్టాలనుకున్నాడు, వాడి వల్ల ఏమైంది, వాడి మొహానికి ఏం చేత అయింది, పిచ్చోడు మొదలు పెట్టాడు కానీ దాన్ని పూర్తి చేయలేకపోయాడు. ఈ మందిరము చాలా చిన్నదిగా ఉంది. నేను 2013 నుండి వస్తున్నా. 17వ సంవత్సరం వరకు చాలా చిన్నదిగా కొద్ది మందితో ఇది కొనసాగింది. దేవుడు ఆలోచన ఇచ్చాడు, ఒక పెద్ద మందిరమును నిర్మిద్దాం. ఒక 2వ ఆదివారము 2017వ సంవత్సరంలో, బహుశా అది మే నెల, నాకు సెలవులప్పుడు ఒక చోటకి నేను వాక్యము చెప్పడానికి వేరే వారు పెద్దవారు హై స్కూల్ హెచ్ఎం రిటైర్డ్ నన్ను ఆహ్వానిస్తే వెళ్ళి వాక్యం చెప్పారు. రోజు అక్కడికి నాకు ఫోన్ వచ్చింది. శ్రీకాంత్ ఫోన్ చేశాడు, పాస్టర్ గారండి ముగ్గేస్తున్నాము, ప్రారంభించండి. అక్కడి నుండి నేను ప్రార్థన చేశా. ముగ్గేశారు ఈరోజు. దీనికి ఎంత ఉందో చూసుకున్నాము. దీన్ని ఎలాగ కట్టాలో, ఎలాగ పూర్తి చేయాలో అనుకున్నాము. చకచక పనులు జరిగిపోయినాయి. పునాదులు తవ్వబడ్డాయి, గోడలు నిర్మించబడ్డాయి. అకస్మాత్తుగా ఆగిపోయింది, సడన్గా ఆగిపోయింది. ఈలోపు వర్షాకాలం వచ్చింది. జూన్, జూలై. ఒక చిన్నది ఉంది ఈ మధ్యలో, అది ఉంటే బాగుండేది, అది కూడా పడగొట్టబడింది. టార్పాలిన్లు వేసుకొని, టెంటులు కట్టుకొని, నీళ్లు కారుతుంటే ఇబ్బందిగా కూర్చొని అక్కడ ఆరాధన జరిపాం కొన్ని నెలలు. ఆగిపోయింది, గోడలు లేచాయి. ఇప్పుడు చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఇదేమన్నా పల్లెలో ఉందా మందిరం? ఇదేమన్నా గ్రామాల్లో పల్లెలో ఉందా ఈ మందిరం? ఈ చుట్టూ ఉన్నది ఎవరు? అన్యజనులు. ఈ చుట్టూ ఉన్నది ఎవరు? దేవుణ్ణి ఎరగని వారు. నేను ఒక అతన్ని అడిగాను, నేను కాదన్నాడు, వదిలేశా. నాకేం సంబంధం? దేవుడు అంటున్నాడు, నువ్వు మొదలుపెట్టు. నేను 1వ ఆదివారం 3వ ఆదివారం మాత్రమే వచ్చేవాడిని. నువ్వు మొదలుపెట్టు విజయ్ కుమార్. 5 లక్షలు లోను పెట్టి తెస్తే ప్రతి రూపాయి వడ్డీతో సహా తిరిగి ఇవ్వాల్సి వచ్చేది. దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. దావీదు ఎలాగ మందిరానికి సమకూర్చాడు. ఎన్నడూ అడగని వాడిని
ఎవరిని అడగని వాడిని, డబ్బు మాటే నా నోటు నుంచి రానివాడిని, నా సొంత రక్త సంబంధికుల దగ్గరికి వెళ్ళి నేను మందిరమును అక్కడ కట్టించబోతున్నాను, కొంత కొరత వచ్చింది, సహాయం చేయరంటే నేను అడిగిన మొట్టమొదటి మా బావగారు 50,000 రూపాయలు ఇచ్చాడు. ఆశ్చర్యపోయింది నేను అసలు. 500 రూపాయలు కాగితాలు 100 పెట్టి ఒక కవర్లు ఇచ్చాడు నాకు. కళ్ళు తిరిగినాయి, బైర్లు కమ్మినాయి నాకు. ఏంటి ప్రభువా, అలాగ నేను వెళ్ళి మా నాన్నగారు కూడా మొదట కొంత ఇచ్చి ఆయన చాలా ఇచ్చి తర్వాత సుమారుగా 4.5 లక్షల నుండి 5 లక్షల వరకు రూపాయి తిరిగి ఇచ్చే పనిలే, దానికి వడ్డీ కట్టే పనిలా. ఆ రోజు ఎవరికి తెలుసా ఈ విషయాలు? నాకు తెలుసు, చనిపోయిన యేసునాథులు గారికి తెలుసు, జోసఫ్ గారికి తెలుసు, శ్రీకాంత్కి తెలుసు. ఎవరికి తెలీదు నేను ఎలాగ తెచ్చానో, నేను ఎలాగ ఇచ్చానో, ఎలాగ నాకు వచ్చాయో. సమకూర్చాను. చకచక మందిరం ప్రారంభించబడి 18 జనవరికి పూర్తి చేయగలిగాం. రేకుల షెడ్డు, రేకులు కనిపిస్తున్నాయి. అదే విచిత్రమో, అందరిని అడిగాను, ఒక ఆంటీ కూతుర్ని అడగల, మా చెల్లిని. అమ్మాయి వచ్చి, అన్నయ్య అందరిని అడిగాను, నన్ను అడగలేదేంటి అన్నయ్య అంది. నిజమే, నేను మర్చిపోయా, అమ్మాయి నేను మర్చిపోయా. సరే అన్నయ్య, మంచి స్థలము, బాగుంది, చాలా నచ్చింది అన్నయ్య, నాకు ప్రశాంతంగా ఉంది అన్నయ్య, బావగారికి చెప్పి ఫాల్ సీలింగ్ వేయిస్తా. చూడండి అమ్మాయి ప్రేరేపణ. నేను అడిగితే 50,000 ఇచ్చేదేమో, నేను అడిగితే 25,000 ఇచ్చేదేమో, 20,000 ఇచ్చేదేమో. 1,25,000 రూపాయలు ఫాల్ సీలింగ్. నేను అడగలా అమ్మాయిని. అమ్మాయి అంది నన్ను, అన్నయ్య అందరిని అడిగిన నన్ను ఏం అడగలేదు. దేవుని యొక్క ఏర్పాటు, రోషం. నా దేవుని మందిరం ఎలాగ ఆగిపోయింది, నా దేవుని మందిరం ఎలా గోడలు లేచి ఉన్నాయి. నువ్వు మొదలుపెట్టు, నువ్వు నెత్తి మీద వేసుకో. బాబు డబ్బు అడుగుతున్నాడా? అసలు బాబుకి ఏం సంబంధం డబ్బు? ఎప్పుడు అడగడే? చాచారు చెయ్యి. రంజిత్కి తెలియదు, సంపత్తుకు తెలియదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఎవరికి తెలియదు నేను ఎంత తెచ్చాను. మహాకృప. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, ఎగతాళి చేయకూడదు. మందిరం ప్రారంభించారుగా, గోడలు కట్టారుగా, ఎగతాళి చేయకూడదు. రోసం పూర్తి చేసి అద్వితీయంగా ప్రారంభించాం. మన సంపత్తు చిన్న రిపోర్ట్ ఇచ్చాడు, కానీ ఆ రిపోర్ట్లో చిన్న సవరణ ఉంది. నేను 6వ వార్షికోత్సవం అంటున్నాను, ఆయన 2007 గురించి మాట్లాడాడు. 2007లో యేసునాథులు గారు ప్రారంభించారు, కొంతమంది పెద్దలు ప్రారంభించారు. అప్పుడు ఆ మందిరం పేరు సబీలియన్ చర్చ్. అది గురించి ఎవరికి తెలియదు, ఆ పేరంటే ఎందుకు కొత్తగా ఉంది. సరే, మేము అనుకున్నాం ఇది హెచ్ఎంటీ కాలనీ, 4 ఫేజులు ఉన్నాయి హైదరాబాద్లో హెచ్ఎంటీ కాలనీలో. ఈ కాలనీలో మాత్రమే దేవుడు యేసునాథులు గారి ద్వారా ఇక్కడ మందిరాన్ని ప్రారంభించారు. అప్పుడు మేము అనుకున్నాం ఇది అందరికీ సంబంధించిన చర్చి. సబీలియన్ అంటే ప్రజలు ఏదో భ్రమపడుతున్నారు అనుకుంటున్నారు. కాదు, ఇది హెచ్ఎంటీ యునైటెడ్ చర్చ్. ప్రారంభించింది 2007లో. అది సబీలియన్ చర్చ్, చిన్నది, ఒక 30-40 మహా గట్టిగా కూర్చుంటే ఒక 50 మంది లోపు. కానీ ఈరోజు దేవుని యొక్క ఏర్పాటు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? తగులుబడి చూసుకున్నాం, రేకుల షెడ్ వేద్దాం అనుకున్నాం. మరి వేద్దాం అనుకున్నప్పుడు అలా ప్రారంభించాం. అలా ప్రారంభించినప్పుడు దాన్ని ముగించాలిగా. మధ్యలో వేరే ఆలోచనలు వచ్చాయంట, మధ్యలో వేరే ఆలోచన వచ్చిందంట. అందుకని ఆపేస్తారా దేవుని మందిరాన్ని? ప్రియమైన దేవుని ప్రజలారా, మహాకృపను బట్టి ఇది ప్రారంభించాం, కొనసాగించి ఆపేశాము. అది ఆపటానికి వీల్లేదు. దేవుని నామ మహిమార్థమై అది ఎట్లయినా పూర్తి చేయబడాలి. చేయటానికి దేవుడు కృపనిచ్చారు.
చేయటానికి దేవుడు గొప్ప సహాయం చేశారు. ఎవరెవరో 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 చేశారు. ఈరోజు ఎంత విశాలమైన, ఇంత సువిశాలమైన మందిరంలో, స్థలంలో ఈరోజు మనం దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాం. సత్క్రియను ప్రారంభించి దాన్ని కొనసాగించి ముగించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదే దృక్పథంతో ఏ మందిరంలో ప్రారంభించి కూడా దాన్ని కొనసాగించి కూడా ముగించడానికి దేవుడు సహాయం చేశాడు. కాబట్టి దేవుడు నీలో నాలో ఈ సత్క్రియను ప్రారంభించాడు. దీన్ని ఎప్పటి వరకు కొనసాగించాలి? ఏ రోజు వరకు కొనసాగించాలి? క్రీస్తు రాకడ వరకు. ఏ రోజు కొనసాగించాలి? ఏ రోజు వరకు కొనసాగించాలి? మనల్ని ఆయన పిలిచే వరకు కూడా కొనసాగించాలి. ఆ కొనసాగింపును ఓపికతో చేద్దాం. ఆ కొనసాగింపును భయముతో చేద్దాం. ఆ కొనసాగింపును వణుకుతో చేద్దాం. దేవుడి ఆ భాగ్యమును మీకు నాకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తల వంచండి.